వీడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారును యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండెను. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ సాయం సమయంలో నాయన నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ రాత్రి మాకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తండ్రి నాయన, నా తండ్రి మీరు నాయన స్పష్టముగా తెలియపరచండి. ఈ దీనురాలు మరుగుపరచు నాయన ప్రభువా. నా తండ్రి ప్రతి చెవి తెరవబడిన గాక, ప్రతి హృదయం తెరవబడిన గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడిన గాక, సాతానుక్రియ లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక, సాతానుక్రియ లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక, సాతానుక్రియ లయపరచబడును గాక, మీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డకే అర్థం చేపించండి నాయన ప్రభువా. నా దేవ, నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. చల్లిన విత్తనము నాయన ప్రభువా, యోగ్యమైన మంచి మనసు కలిగిన ఆయన ప్రభువా బిడ్డలు నా తండ్రి ఫలించారని వాక్యము సెలవిస్తుంది నాయన. అటు రీతిగా ప్రతి ఒక్క బిడ్డ హృదయము నాయన మంచి నేలలుగా ఉండడానికి సహాయం చేయతండి. పడిన ప్రతి విత్తనం మొలకెత్తి ఫలించాలి తండ్రి. ఆత్మకార్యము జరిగించి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యెషయా గారు మరి ప్రవచించిన ప్రవచనము ఇక్కడ మత్తయి సువార్తలో నెరవేర్చబడిందండి. యేసుక్రీస్తుకు ముందుగా మరి యోహాను గారు వస్తారని ఎవరు ప్రవచించారు? యెషయా గారు ప్రవచించారు. ఆ ప్రవచనము మరి నెరవేర్చబడి చూడండి, యోహాను గారు యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టారండి. ఆయన 6 నెలల ముందు పుట్టి మరి యేసు ప్రభు కంటే ముందుగా ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఏమని ప్రకటిస్తున్నారు ఆయన? ఏమంటున్నారండి ఆయన? మారు మనసు పొందుకోండి అని చెప్తున్నాడండి ఆయన. అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. అంటే మారు మనసు అంటే మీ మనసులు మార్చుకోండి అని చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు ఆయన? మీ మనసులు మార్చుకోండి, ఆయన వస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారన్నమాట. ఆయన ముందుగా యేసు ప్రభు కంటే ముందుగా ఎందుకు వచ్చారంటేనంట, మరి వాళ్ళకి నీటి బాప్తిస్మం ఇవ్వడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? ఆయనకి అధికారం ఇచ్చాడండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారం ఇస్తాడటండి. ఆయన కూడా పరిశుద్ధాత్మతో జన్మించిన వాడని ఉన్నదండి వాక్యంలో. యోహాను గారు కూడా శరీరానుసారంగా పుట్టిన ఆయన కాదు, కానీ ఆయన కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించాడు అని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ఆ రీతిగా మరి ఆయన మరి పుట్టింది మొదలుకొని మరి ఆ రోజుల్లో ద్రాక్షారసం అది తాగిపోరన్నమాట. కానీ ఆయనకు అలాంటిది ఏంది పట్టించకూడదని హెచ్చరింపబడింది అనమాట అండి వాళ్ళకి. అదే రీతిగా వాళ్ళ కూడా తల్లిదండ్రులు పెంచారనమాట అండి. పెంచినప్పుడు ఆయన మరి ఆత్మీయంగానే పెరిగాడు. తర్వాత మరి మారు మనసు పొందుకోండి అని యోదయ అరణ్యంలో ప్రకటిస్తూ వస్తున్నాడట. వచ్చినప్పుడు మరి మనకన్నీ ఇందులో రాయబడవు, కానీ అవన్నీ రాయబడితే అసలు భూమి సరిపోదటండి, గ్రంథాలన్నీ రాయబడితేనే. అందుకని చాలా కొంచెమే రాస్తారన్నమాట అండి. అవన్నీ మరి మనకు రాయబడలేదు, కానీ ఆయన దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఆ అరణ్యంలో తిరిగాడు అనమాట అండి. ఆయన తిరిగి అలాగ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనసులు మార్చుకున్నారంట. ఏం చేశారు? మనసులు మార్చుకున్నారు. మీరు గమనించండి, సాతాను
మనిషి మారాలంటాడు. ఏం మారాలంటాడు? మనిషి మారితే సరిపోద్ది అంటాడు అనమాట. దేవుడు అంటాడు మనస్సు మార్చుకోమంటాడు. దేవుడు ఏమంటాడు? మనస్సు మార్చుకో అంటాడు. అంటే మనిషి మారడం ఏంటి, మనసు మారడం ఏంటమ్మా అని మీరు అడగవచ్చు. మనసు మారితే దేవునికి హృదయంలో స్థలం ఇస్తారండి. ఏం చేస్తారు? దేవునికి హృదయంలో స్థలం ఇస్తారు. స్థలం ఇవ్వడం అంటే ఈ పరిశుద్ధాత్ముడు వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ పాపాలు ఒప్పేసుకుంటారన్నమాట అండి. నువ్వు పాపివి అని ఎవరో చెప్పవసరం లేదు, కానీ వాళ్ళ పాపిననే గ్రహింపు వాళ్ళకు వచ్చేస్తుంది అన్నమాట అండి. వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే తమ పాపాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఒప్పుకుంటారన్నమాట. ఎలా ఒప్పుకుంటారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పింప చేస్తాడు అని చెప్పేసి యోహాను సువార్తలో యోహాను గారు రాశాడండి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం అన్నమాట. ఎప్పుడైతే ఆ సువార్త ప్రకటించబడిందో మన హృదయము దేవుని కొరకు ఏం చేస్తామంటే తెరుస్తామన్నమాట. ఏం చేస్తామండి? బాటిల్కి మూత ఉంటుంది. ఆ మూత తీస్తే లోపల ఉన్నది ఏదన్నా మనం తాగుతాము, లేదు అంటే ఖాళీదైతే అందులో మనము ఏదైనా పోస్తాము. అంటే అందులో పొయ్యాలన్నా, పోసింది తీయాలన్నా అక్కడ ఏంటి ఇంపార్టెంటు? అదన్నమాట. అది ఇంపార్టెంటు. అది తెరవబడాలి. అది తెరవబడకుండా మనం ఎంత నీళ్లు పోసినా, పాలు పోసినా, ఆయిల్ పోసినా నిండుద్దా? అది నిండదు. గల కారణం ఏంటి? దానిపైన మూత ఉందన్నమాట. మూత తీస్తే మనం ఎంత పోస్తే అంతే నిండుతుంది అన్నమాట. మనం కొంచెం వేస్తే కొంచెం ఉంటుంది, అర వేస్తే అర ఉంటుంది, ఫుల్ వేస్తే ఫుల్ ఉంటుంది. ఫుల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం పోస్తుంటే పొంగి పొర్లిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటాడు అన్నమాట అండి. అంటే ఈ పొర్లడం అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే దేవుని గురించి, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉంటామండి. విన్నప్పుడు మన హృదయాలు ఎవరమైతే తెరుచుకున్నామో మన హృదయాల్లోకి ఇది ఏమి వెళ్ళిపోతుంది? వాక్యం వెళ్ళిపోతుంది. వాక్యం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా? పొంగి పొరలడం ప్రారంభిస్తుంది. ఏమవుతుంది? ఈ హృదయంలో ఇంకా ఖాళీ ఉండదు. ఏమైపోయింది? ఇది వాక్యం చేత నింపేసుకున్నాం మనం. అంటే శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాము. విన్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయింది ఏమవుతుంది అంటే అలా నిండిపోతుంది అన్నమాట. నిండిపోయినప్పుడు ఇంకా వాక్యం మనలోకి వెళ్ళిపోతుంది. అది నిండి ఏమైపోతుందంటే పొరలడం ప్రారంభిస్తుంది అన్నమాట అండి. అది నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఆయన హృదయం నిండా నింపేసుకున్నాడు దేవుణ్ణి. ఇప్పుడు అది ఏమవుతుందంట? పొరలడం ప్రారంభించిందంట అండి. అయితే ఇక్కడ మారు మనసు గురించి చెప్పినప్పుడు వాళ్ళ మనస్సులు ఏమైపోయినాయి అంట? మారిపోయినాయి అంట. ఆ మాటలు విన్న వాళ్ళలో క్రియ జరిగిందండి. వినడం రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఆసక్తిగా, శ్రద్ధగా వింటాం. ఇంకోటి ఏంటంటే అశ్రద్ధగా వింటాము, లేకపోతే విన్నట్టుగా ఉంటామన్నమాట. విన్నట్టుగా ఉంటే లోపలికి వెళ్తుందండి. అది మనకి లోపలికి వెళ్ళింది ఎప్పుడు పనిచేస్తుందండి. లోపలికి వెళ్ళింది ఎప్పుడు పనిచేస్తుంది. మనకి ఇంజెక్షన్ చేసినప్పుడు, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుందండి? పనిచేస్తుంది. కొన్ని నిమిషాలకి కానీ, ఒక గంటకు కానీ, లేకపోతే దానికి ఎంత టైం అని ఉంటుందండి. ఒక ఇంజెక్షన్కైనా, ఒక ట్యాబ్లెట్కైనా కొంచెం టైం ఉంటుంది అన్నమాట. ఒకటి ఇన్స్టెంట్గా పనిచేసేస్తుందండి. వేసిన 5 నిమిషాల్లోనే 10 నిమిషాల్లో పనిచేసేస్తుంది. ఒక్కోటి కనీసం ఒక అరగంట, గంట అలా తీసుకుంటుంది అన్నమాట. ఏంటి నాకేం జరగలేదు ఏంటి, ఏం జరగలేదు ఏంటి అంటే అది ఏం చెయ్యాలి? మన లోపల పని చెయ్యాలి. అలాగే మనము కూడా వాక్యం విన్నటప్పుడు శ్రద్ధగా వింటే, చెవి యొగ్గి ఆలకిస్తే మన లోపలికి వెళ్ళేది ఏం చేస్తుంది? పని చేయటం ప్రారంభిస్తుంది. ఏం చేస్తుంది? పని చేయటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే పని చేస్తుందో అప్పుడు లోపల ఉన్న చెత్త చెదారం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది? చెత్త చెదారం ఏంటండి? అది ఎలాగెళ్తుంది లోపలికి అనుకుంటాం మనం. ఎలాగెళ్తుంది అంటే మనం లోపంలో ఉన్నాము. ఎక్కడున్నాము?
లోకంలో ఉన్నాం, సంఘములో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. మన ఇంట్లో మనము ఉంటాం రైటే, కానీ మనిషి సంఘజీవి అంటండి. ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు నలుగురి మధ్యకి వెళ్తామా వెళ్ళమా? ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎప్పుడెప్పుడు వెళ్ళినా, ప్రతిరోజు వెళ్ళినా నలుగురితో కలవాలా వద్దా? నలుగురితో కలవాలి అంటే నలుగురితో పని చెయ్యాలి. ఏదో పని మీద వెళ్ళారు అనుకోండి, మీ పని మీరు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ నలుగురితో కలుస్తున్నారా లేదా? మీరు కలుస్తున్నారు. నలుగురితో కలిసినప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడతారా, మాట్లాడరా? ఏదో ఒక సమయంలో, సందర్భంలో ఏదో ఒక మాట మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనకి అవసరం చెప్పినా మనమైనా మాట్లాడతాం, అవతల వాళ్ళైనా మాట్లాడతారు. కొంతమంది అనవసరంగా మాట్లాడతారు. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికైనా మనము సంఘజీవులు కనుక మనం ఏం చేయాలి? ప్రజలతో ఉండాలి. ఎప్పుడు అయినా అప్పుడప్పుడైనా మొత్తం మీద ఏం చేయాలి? ఉండాలి. మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది, మనకంటూ చుట్టాల బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, బంధువర్గం ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, వీధిలో వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారా? వీళ్ళందరితో రకరకాలుగా ఉంటుంది మనదంతా కూడా సంబంధం, రకరకాలుగా ఉంటుంది. చూడండి, అలాంటి టైంలో ఏమవుతుందో తెలుసా? అవసరమైన విషయము లోపలికి వెళ్ళిపోతుంది, అనవసరమైన విషయము లోపలికి వెళ్ళిపోతుంది. మాటకి చాలా శక్తి ఉంటుందండి, మాటకి చాలా శక్తి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు. ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మాటలు మీకు ఎన్ని రోజులు పనిచేస్తాయి మీ లోపల తెలుసా? మీకు చాలా రోజులు పనిచేస్తాయి. ఆ మాటకు అంత శక్తి ఉంటుంది అన్నమాట. అది అవసరమైతే పర్వాలేదు, అనవసరమైతే మనం దాన్ని ఏం చేయగలగాలి? విడిచిపెట్టగలగాలండి. ఏం చెయ్యాలి? ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టాలన్నమాట. కానీ అదే అదునుగా చేసుకుని సాతానుడు ఏం చేస్తాడు అంటే మనకి పదే పదే అదే విషయాన్ని ఏం చేస్తాడు? గుర్తు చేస్తూ ఉంటాడు, పదే పదే గుర్తు చేస్తాడనమాట. అది నోటితో మాట్లాడితే పర్వాలేదు, కానీ అది లోపల పనిచేయడం ప్రారంభిస్తే డేంజర్ మనకి. నోటితో మాట వరుసగా మాట్లాడితే పర్వాలేదు, కానీ అదే మన లోపల అదే రిపీట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన హృదయము ఇలాంటి వాటితో నిండిపోద్ది అనమాట. చెత్త చెదారంతో నిండిపోతుంది అనమాట. నిండిపోయినప్పుడు ఈ స్వచ్ఛమైన నీరు వెళ్ళి పడింది అనుకోండి, మీరు గమనించండి. ఒక కడిగిన బాటిల్లో మంచినీళ్ళు పోసాము అంటే అవి మంచిగానే ఉంటాయి, కానీ ఆ బాటిల్లో ఏదో ఏ నలకలో లేకపోతే ఏదో ఉన్నాయి, ఉన్న దాంట్లో పట్టుకెళ్ళి మంచినీళ్ళు పోసాం మనం, అది ఏమవుతుంది? అది కదా. ఒకసారి దేవుడు ఒకరికి ఇదే దర్శనం చూపించారటండి. నాకు కాదు కానీ వేరే వాళ్ళకి చూపించారంట. నేను అది ఒకసారి విన్నాను అనమాట. ఆ సాక్ష్యాన్ని నేను విన్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి 3 చెట్లు చూపించాడంట. ఒక చెట్టు ఆకులు రాలిపోయినంట, శుభ్రంగా ఎండిపోయిందంట. ఏం చేసింది? శుభ్రంగా ఎండిపోయింది. రెండో చెట్టు నీరు ఉందంట, కానీ అది ఆకులు వచ్చినాయి అంట, కానీ ఫలాలు లేవంట దానికి. ఇక మూడో చెట్టు దానికి ఆకులు వచ్చినాయి, నీరు ఉంది, ఆకులు వచ్చినాయి, ఫలాలు ఫలించిందంటండి. ఈ 3 చెట్లు 3 వ్యక్తులకి సాదృశ్యంగా దేవుడు చెప్పాడటండి, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే కొంతమందికి వాక్యం అనేటువంటిది ఉండదటండి. ఏముండదు? వాక్యం అనేటువంటిది ఉండక వాళ్ళ క్రమేపీ ఏమైపోతారంటే జీవాన్ని పోగొట్టుకుని ఎండిపోయిన జీవితాల్లాగా అయిపోతారు. వాళ్ళు జీవం ఉండదు. మనుషుల్లాగే ఉంటారు, కానీ వాళ్ళలో ఏముండదంట? జీవం ఉండదు. జీవం ఎవరి ద్వారా వస్తుంది? మనకి దేవుని ద్వారా వస్తుంది. జీవ జలముల ఓట అని రాయబడింది.
ఇర్మియాలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో అనుకుంటే ఈ మాట ఉంటుంది అన్నమాట అండి. జీవజలముల ఓటైన నన్ను విడిచిపెట్టి నీళ్లు నిలవని తొట్లను మీ కొరకు మీరు ఏం చేశారు, తొలిపించుకున్నారు అని రాయబడిందండి. అంటే అక్కడ దేవుని గురించి ఏమని రాయబడింది, జీవజలముల ఓట అని రాయబడింది అన్నమాట. అలాగే సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారు ఆయన, నువ్వైతే ఈ నీళ్ళు ఇస్తావు నాకు, ఈ నీళ్లు తాగిన వాడికి మళ్ళీ దాహం వేస్తుంది, నేనిచ్చే నీళ్లు తాగితే ఇక ఎల్లటికీ దాహం వేయదు, నన్ను అడిగితే నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు ఆయన. అదేంటండి, మీ దగ్గర తోడుకోవడానికి ఏమీ లేదు కదా, మీరు ఎలాగ తోడతారు ఇందులో నుంచి అంటుంది ఆమె. ఆయన ఆత్మానుసరమైన విషయాలు మాట్లాడుతుంటే ఆమె శరీరానుసారంగా మాట్లాడుతూ ఉంది. గమనించండి, మనలో జీవము లేనప్పుడు, అవతల వాళ్ళు జీవముతో నింపబడినప్పుడు, జీవము కలిగిన బిడ్డలో జీవము కలిగిన మాటలు చెప్తుంటే జీవము లేని వాళ్ళకి అవి అర్థం కానే కావండి, అవి అర్థము కావండి. అసలు దేవుడు ఆత్మ విషయం మాట్లాడుతుంటే ఈవిడ శరీరానుసారంగా మాట్లాడుతుంది. అక్కడ ఈ తోడుకోవడానికి ఈ నీళ్లు గురించి ఈవిడ మాట్లాడుతుంది. ఆయన దేని గురించి చెప్పాడు, ఆయన జీవజలాల గురించి. జీవజల ఆయన ఎలాంటిది ఇస్తాడంటే మనకి జీవజలాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. అవి గనక నువ్వు తాగితే ఇక ఎన్నటికీ నీకు దాహం వేయదమ్మా అన్నాడు. అయితే అయ్యో నాకు ఇచ్చేయండి బాబు, రోజు నేను ఇంత దూరం వచ్చి నేను తోడుకోలేకపోతున్నాను. అయినా ఆమె మీద ఒక ముద్ర పడిపోయింది ఆ ఊళ్ళో. ఆమెకి ఎంతమంది పెనిమిట్లు ఉన్నారన్నాడు ఆయన, 5 పెనిమిట్లు ఉన్నారంట. అంటే మరి లోకంలో కూడా ఒక మాట ఉంటుందండి, ఏంటి అంటే కొంతమంది స్త్రీలు కంటండి భర్తలు బ్రతకరంటండి, భర్తలు బ్రతకరంట. ఆమెను చేసుకుంటే భర్త బతకడం అనేటువంటి ఒక ముద్ర ఉంటుందటండి కొంతమందికి. అది ఒక రకమైన శాపము అంటారన్నమాట. అందుకే ఆమె ఒకరి తర్వాత ఒకరిని చేసేసుకుందంట పెళ్ళి. ఒకరు చచ్చిపోయారు, మళ్ళీ 2వ అతను చేసుకుంది, 2వ అతను చచ్చిపోయాడు, 3వ అతను చేసుకుంది. అలాగే ఎంతమంది అయ్యారు, 5 పెనిమిట్లు అయ్యారన్నమాట. అయితే ఇప్పుడు అనుకుంటుందంట ఆమె, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అంటున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు ఉన్న అతన్ని ఆమె పెళ్లి చేసుకోకుండా అలా ఉంచుకుందంట. పెళ్లి చేసుకుంటే చచ్చిపోతున్నారని ఏం చేసింది, అలా ఉంచుకుందంటండి. వాళ్ళు ఉంచుకున్నారండి, వీళ్ళు ఉంచుకున్నారండి అంటూ ఉంటారు. అలా ఉంచుకుందంటండి. అందుకే అదే మాట ఆయన చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు ఆయన, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్పాడు. ఆయన ఎవరో ఈవిడికి తెలీదు, ఈవిడెవరో ఆయనకి తెలుసు. దేవుడు తెలియకపోవచ్చు కానీ దేవుడికి అందరూ తెలుసు, అందరి జీవితాలు తెలుసు. మనకందరికీ ఇప్పుడు బాగా ఏంటి అందరికీ తెలిసింది ఏంటి అంటే సీసీ కెమెరాలండి. ఏంటి సీసీ కెమెరాలు, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది, ఏం జరిగిందన్నది రికార్డ్ అవుతూ ఉంటుంది. గమనించండి, మనల్ని పుట్టించినప్పుడే మనకి ఏం పెట్టాడు, మనకి 2 కెమెరాలు పెట్టాడా లేదా, ఏంటయ్యి మన కళ్ళే కెమెరాలు. మీరు విన్నదాన్నా మర్చిపోతారేమో కానీ చూసింది మర్చిపోతారా? అది మంచి కావచ్చు చెడు కావచ్చు కానీ అంత ప్రభావం చూపిస్తుంది. అది ఏం చేస్తుంది, అంత ప్రభావం చూపిస్తుంది అన్నమాట అండి. అప్పుడు మనకి 2 సీసీ కెమెరాలను పెట్టేశాడు, మళ్ళీ నిర్మించినప్పుడే పెట్టేశాడు మనకి. అలాగే ఈ సీసీ కెమెరాలు అనేటువంటి మనిషి కనుక్కున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు మనిషి, ఇలా చేస్తే ఏదైనా కూడా అందులోకి వస్తుంది కదా అని మనిషికి ఇచ్చిన జ్ఞానముతో మనిషి ఏం చేశాడు, ఆ కెమెరాలను కనుగొన్నాడు అన్నమాట అండి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, దేవుడు ఆల్రెడీ మనకు 2 కెమెరాలు పెట్టాడు, మళ్ళీ మనము
కెమెరాలని తయారు చేసుకున్నాం. మనిషి తయారు చేశాడు. మొత్తం మీద తయారు చేసినోడి దగ్గర ఉండదు అది. అందరికీ ఏం చేస్తాడు అది? 10 మందికి ఉపయోగపడిపోద్ది కదండి. అదొక బిజినెస్. ఆ బిజినెస్లో ఇప్పుడు బాగా కరోనా వచ్చిన దగ్గర నుంచి సీసీ కెమెరాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. అవునా కాదా? ఇప్పుడు అయ్యానంటే బాగానే ఇంచుమించుగా చాలామంది ఇప్పుడు అయ్యి పెట్టుకుంటున్నారని చెప్తున్నారు అన్నమాట అండి. మీరు గమనించండి, సీసీ కెమెరా అనేటువంటిది ఇప్పుడు వచ్చిందా? చెప్పండి, ఇప్పుడు వచ్చిందా? అది మనిషికి ఇచ్చిన జ్ఞానంతోనే కెమెరాలు తయారు చేస్తే ఇక ఆయన కళ్ళు ఎలా కనపడతాయండి? సీసీ కెమెరా మనకు చూపిస్తుందా లేదా? చూపిస్తుంది. అబ్బే లేదండి, అది కాదండి, ఇది కాదండి అంటాక ఏమైనా ఉంటుందండి? అది ఉండదు. ఎందుకని? మరి ఇదిగోనండి ఇందులో కనబడుతుంది కదా అనేసి అంటారు. అవునా కాదా? మరి ఇదే ఎలాగున్నటప్పుడు మనము అసలు కొంచెం ఆలోచించాలి. మరి మనల్ని ఆయన చూస్తున్నాడు కదా పైనుంచి. అవునా కాదా? మనము కూర్చోటం ఆయనకి తెలుసు, లేవడమో తెలుసు, నిద్రపోవడం తెలుసు, మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో తెలుసు, మనం ఏం చేస్తున్నామో తెలుసు, ఏం మాట్లాడుతున్నామో తెలుసు. చెవులిచ్చిన ఆయన వినకుండా ఉంటాడండి? కళ్ళిచ్చిన ఆయన చూడకుండా ఉంటాడండి? దేవుణ్ణి మభ్యపెట్టడానికి మనిషి ప్రయత్నం చేస్తాడట, కానీ ప్రతీదీ ఆయనకి తెలుసండి. ప్రతీదీ ఆయనకి తెలుసు. ఆయన చూస్తాడు. అబ్బే లేదండి, కాదండి అని మనం అన్నా ఏమన్నా చెల్లుద్దండి దేవుడి దగ్గర? మనుషుల దగ్గర చెల్లించవచ్చేమో కానీ ఎక్కడ చెల్లించలేము మనం. అందుకే మారు మనసు పొందుకున్న వాళ్ళు మనసు ఎలాగైపోద్దంట? వాళ్ళ మనసు మారి రూపాంతర జీవితం కలిగి ఉంటారటండి. మనసు ఏమైపోద్దంట? రూపాంతరత చెందుద్దటండి. అంటే ఇక పాత జీవితం పోతుంది. మరి పెద్దవారు అంటే ఇంకా ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తులు అన్నమాట, పూర్వీకులు అని చెప్పుకొచ్చాము. వాళ్ళు ఏమంటారు అంటే మరి ఏదో చెప్పబోయాను. మన గత జీవితం అంతా కూడా దేవునికి అంతా తెలుసు, ఆయనకి తెలియంది ఏమీ లేదు. మన పాత జీవితం అంతా రోత జీవితము అని ఒక్క మాటలో చెప్పేవారండి వాళ్ళు. ఏమనివారు? పాత జీవితం అంతా రోత జీవితము. ప్రభువా, నా రోత హృదయాన్ని కడిగేయి నాయనా, నా జీవితాన్ని కడిగేయి తండ్రి, నీ రక్తంతో నన్ను కడిగేయి తండ్రి అనేసి వాళ్ళ పాపాలు ఒప్పుకోవడమే కాదు, కానీ పశ్చాత్తాపంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి నోటితో పశ్చాత్తాపడతారు, రెండోది హృదయంలో పశ్చాత్తాపడతారు. 2 ఉంటాయండి. నోటితో పశ్చాత్తాపడితే మళ్ళీ తిరిగి చేస్తారు అయ్యే పనులు. ఏది ఒప్పుకున్నారో అదే పనిని చేస్తారండి మళ్ళీ తిరిగి. అదే హృదయంలో పశ్చాత్తాపం కలిగిందనుకోండి, దాని జోలికి వెళ్ళరు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళరండి. ఇంకా దీన్నే లోతైన పశ్చాత్తాపం అంటారు. ఏమంటారో? లోతైన పశ్చాత్తాపం. తప్పిపోయిన కుమారుడిది లోతైన పశ్చాత్తాపమా, నోటితో వచ్చిన పశ్చాత్తాపమా? లోతైన పశ్చాత్తాపం. కాబట్టే అతను ఏం చేశాడు? ముందే పశ్చాత్తాపడిపోయి, ఎందుకు నా తండ్రిని కాదని నేను ఎందుకు నా తండ్రికి దూరం అయిపోయానా? నేను నా తండ్రితో నేను సహవాసం చేసినప్పుడు, నా తండ్రి మాట విన్నప్పుడు, ఇవన్నీ చేసినప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా నేనున్నాను. వీళ్లతో కలిసి దుర్వ్యాపారం నేను ప్రారంభించిన దగ్గర నుంచి నా తండ్రి ఇచ్చిందంతా నేను ఏమైపోయాను? పోగొట్టేసుకున్నాను.
అని చెప్పి అతను పశ్చాత్తాపడిపోయాడు. ఎందుకు అంటే రాజభోజనం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? రాజభోజనం వేరండి. భోజనం వేరు. మా చిన్నప్పుడు ఒక మాట మాట్లాడేవారు. అప్పుడు ఎక్కువ ఫ్యాన్ల మీద ఆధారపడేవారు కాదు. బయట అరుగుల మీద కూర్చునేవారండి. భోజనాలు చేసేసి సాయం సమయంలో లేకపోతే మధ్యాహ్నం కానీ అరుగుల మీద కూర్చుని నలుగురు అక్కడికి చేరేవారు అన్నమాట అండి. పగలైతే స్త్రీలు, రాత్రులైతే పురుషులు స్త్రీలు కలిసి కొన్ని కుటుంబాలు, దగ్గర కుటుంబాలన్నీ వచ్చి పెద్దవారి దగ్గర కూర్చునేవారండి. కూర్చుని మాట్లాడుకునేవారు. ఏదో పెచ్చాపాటి మాట్లాడుకునేవారండి. చెడ్డ మాటలు ఏం కాదు, కానీ ఉపయోగకరమైన విషయాలే మాట్లాడుకునేవారు అందరూ కూర్చుని. అలాగే ఇంచుమించుగా ఒక 8 ఆ టైం వరకు కూర్చునేవారు. 8, 8:30 వరకు, 9 వరకు అంతే. తర్వాత ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయి పడుకునేవారు అన్నమాట. అలా కూర్చున్నప్పుడు హాయిగా గాలేసేది అనమాట అండి. ఏమేసేది? వాకిట్లో పిల్లలకి మంచాలు వేసేవారు. మేము పిల్లలం కనుక మేము ఏం చేసేవాళ్ళు, మంచాల మీద పడుకునేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. మేము నిద్రలో పోయేవాళ్ళు. గాలి వేస్తే వాళ్ళు అనేవారు, అబ్బా రాజభోజనంలాగా ఉంది ఈ గాలి. ఎలాగుంది? రాజుల భోజనం చేసినట్టు ఉంది, ఏమేసింది గాలి అనేవారు అన్నమాట. ఇప్పుడు మనకి మనిషి ఏం చేశాడంటే గాలిని మనం మాత్రం తయారు చేయలేమా, మనము తయారు చేసుకోవచ్చు అని ఫ్యాన్లు తయారు చేశారు. అప్పట్లో కూడా ఫ్యాన్లు ఉండేవి, కానీ ఫ్యాన్ల అవసరం పెద్దగా ఉండేది కాదండి. అప్పుడు ఏసీ డీసీ లాగా చల్లదనము ఉండేది, వేడి ఉండేది అన్నమాట అండి. మిత్తున్న ఇంట్లో పడుకుంటే ఏసీలో పడుకున్నట్టు ఉండేది చల్లదనం. అదే ఎండాకాలం చల్లదనం, చలికాలంలో వేడిగా ఉండేదన్నమాట. ఆ రకంగా ఉండేదండి. అయితే ఆ మాట రాజభోజనము అంటే అంత బాగుంటుందని పోల్చేవారు వాళ్ళు. రాజుల భోజనం అండి అని. రాజుగారి భోజనం ఏమైనా సామాన్యంగా ఉంటుందండి అది? అలాగే దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయండి? మనకి రాజభోజనంలాగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? రాజభోజనంలాగా ఉంటుంది అన్నమాట. దాని రుచి మనకు తెలిస్తే దాన్ని వదలలేమండి మనం. ఇంకా దాన్ని భక్తులు ఏమని రాశారు అంటే, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైందయ్యా నీ వాక్యం అని రాశారండి. పాల వంటిది నీ వాక్యం అని రాశారు, తేనె వంటిది అని రాశారండి. ఒక మధురమైన ఫలం లాంటిది అని కూడా రాశారు. ఇలాగా మంచి మంచి వాటిని పోల్చారన్నమాట అండి వాక్యాన్ని. అలాగే ఒక లోహానికి పోల్చినప్పుడు బంగారం లాంటిది నీ వాక్యం అన్నారు. బంగారం కూడా సరిపోదు, అపరంజి లాంటిది నీ వాక్యం అన్నారు. రెండిటికీ మించింది అని మళ్ళీ రాయబడింది. అంటే బంగారమో విలువైందే, అపరంజి అంటే బంగారం కంటే ఇంకా విలువైంది, అసలు దానికంటే ఇంకా విలువైంది అని రాయబడింది. అంటే విలువలకు వచ్చేటప్పటికి అంత విలువైంది, ఇది దేనికి సాటి కాదు, అంత విలువైంది అని రాయబడింది. టేస్ట్కి వచ్చేటప్పటికి ఈ టేస్టుల గురించి చెప్పారండి. అలాగే జీవానికి వచ్చేసరికి జీవజలాలకి పోల్చాడండి ఆయన. అది తాగితే ఇంక మనకేమైందంట? దాహమైందండి. దాహమైదు అంటే మనలో నుంచే అదేమవుతుందంట? ఉబకటం ప్రారంభిస్తుందటండి. ఏం చేస్తుంది? ఒక బావిలో నీరు పైకి ఉబికినట్టుగా బావిలో నీళ్ళు ఎప్పుడన్నా చూసారా మీరు? తోడే కొలిది అదేమవుతుందండి? నీళ్ళు వస్తూ ఉంటుందండి. వేసవి కాలంలో కొన్ని బావులు నీళ్లు పోతాయండి, కానీ ఉదయానికి చూసేటప్పటికి నీళ్లు ఊరి ఉంటాయి. ఊరి ఉన్నప్పుడు ఆ నీళ్లు తోడేస్తాం. తోడేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి వెళ్ళేటప్పటికి అది ఏమవుతుంది? అది ఊరిడి ఊట లాంటిది. బావి ఏంటి?
ఊరేడి ఊట లాంటిది అనమాట అండి. అలాగే దేవుని యొక్క మాటలు కూడా మనలో ఉంటేనంట మనం ఏం చేస్తామంటండి, మనలో నుంచి ఆ మాటలు ఉబికి పైకి వస్తూ ఉంటాయటండి. ఏమొస్తాయి? ఉబికి పైకి వస్తూ ఉంటాయటండి. అంటే జలాలు వేరు, జీవజలాలు వేరండి. ఏంటి? జలాలు వేరు, జీవజలాలు వేరు. నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. ఈ మధ్య కొన్ని ప్రార్థనలు చేసుకుంటున్నానండి, కొన్ని రకాలుగా. ఏమని చేసుకున్నాను అంటే, ఒక 2 రోజులప్పుడో ఎప్పుడో చేసుకున్నాను అనమాట. ఒక్కో రోజు ఒక్కో రకం ప్రార్థన చేస్తున్నాను నేను. వీలైతే మీరు కూడా చేసుకోండి. ప్రభువా, నేను చిన్న వయసు నుంచి నీ గురించి ఏం విన్నాను, ఏం చదివాను, అవన్నీ నాకు జ్ఞాపకం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి అన్నాను నేను. ఏమన్నాను? చిన్న వయసు నుంచి నీ మాటలు ఏవి విన్నాను, నేనే చదివాను. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. మనకి చిన్న వయసుకి గుర్తుంటాయండి అన్నీ. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ పరిశుద్ధాత్ముడు చేసే పనుల్లో ఒక పని ఏంటండి? జ్ఞాపకం చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? జ్ఞాపకం చేస్తాడండి. జ్ఞాపకం చేస్తాడు. అయితే నాకు జ్ఞాపకం చెయ్యండి అయ్యా అని నేను అడిగాను ఆయన్ని. అడిగినప్పుడు ఒక ఆయన వాక్యం చెప్తున్నారు. నా చిన్న వయసు నుంచి విన్న అవన్నీ కూడా ఆయన చెప్తున్నాడండి. హల్లెలూయా. నేను ఏది అడిగానో మరి అది వస్తుందా లేదా నాకు ఇప్పుడు? మారు మనసు అంటే ఇది. మారు మనసు పొందిన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మారు మనసు పొందాము అంటున్నారు. పొందితే ఈ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? 40 రోజులు ఉపవాసం అంటున్నారు, శ్రమ దినాలని ఉంటున్నారు మీరు. 40 రోజులే శ్రమ పడతారా? ఆ తర్వాత ఇంక శ్రమలు ఉండవా మీకు అని ఇలాగ ఆయన అన్నీ కూడా మాట్లాడుతున్నారండి ఆయన. అవన్నీ నాకు మొదటి నుంచి అలాంటి నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. అలాంటివి ఏవి కూడా 40 రోజులు మాత్రమే శ్రమ దినాలేంటి అంటే అదొక ఆచారం అండి. ఏంటది? మారు మనసు పొందుకున్న వాళ్ళు ఆచారాలు ఉండవండి. వాళ్ళకి ఏముండవో? ఆచారాలు ఉండవు వాళ్ళకి. శుక్రవారం ఉండదు, మంగళవారం ఉండదు, ఎదురులు ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు. ఇలాంటి ఏవి ఉండవండి. ఎక్కడ మారింది? హృదయం మారింది. హృదయం మారినప్పుడు ఇలాంటి ఏవి మనలో పనిచేయవు. ఎందుకని? మన జీవితం ఏమైపోయింది? రూపాంతరత చెందింది. ఏం చెందింది? రూపాంతరత చెందింది. అవి చిన్న వయసు నుంచి నాకు అలాంటి ఏవి కూడా ఇష్టమయ్యి కాదు. అలా అని చెప్పి వాటి గురించి నాకు ఎవరు చెప్పలేదు కూడా. మరి ఎలా తెలిసింది ఇదంతా నాకు? ఆయన మనస్సు నేను కలిగి ఉన్నాను కనుక. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఇక్కడ రూపాంతరత జరిగిందే, ఇక్కడికి ఆయన ఆహ్వానించుకున్నానే, ఆయన లోపలికి వచ్చి కూర్చున్నాడో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది మంచో ఏది చెడో, ఇవన్నీ ఆయన లోపల ఉండి నాకు తెలియపరిచేస్తున్నట్టున్నాడు. అది మందిరానికి వెళ్ళేవారు, అన్నీ చేసేవారు, పాటలు పాడేవారు, ప్రార్థన చేసేవారు, కన్నీటి ప్రార్థన చేసేవారు, అన్నీ చేసేవారు. ఇవన్నీ ఉండియండి. ఏంటి ఇవన్నీ చేస్తున్నారు? మళ్ళీ ఏంటి ఇలా? దేవుడు ఎక్కడ చెప్పలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనసులో అనిపించేది. ఎవరిని ప్రశ్నేస్తాం మనం? ఒకవేళ నా వరకు వస్తే మట్టుకు నేను దానికి ఎప్పుడు నేను ఏకీపించేదాన్ని కాదు. ఏ విషయంలో నేను ఏకీపించేదాన్ని కాదు. నన్ను ఎదురు రమ్మంటే నేను వెళ్ళేదాన్ని కాదు, నాకు వస్తానంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. దేవుడు రావాలి. ఎవరు రావాలి? మన కూడా దేవుడు రావాలి. నాలో దేవుడు ఉన్నాడు, ఆయన వస్తాడు చాలు. నాకు నువ్వు రాయితే నన్ను కోరు, నేను రాను.
ప్రార్థన చేసుకోండి, కావాలంటే ప్రార్థన చేయమంటే చేస్తాను, అంతేగాని నేను ఎదురు రాను. నా మీద వాళ్ళకి నమ్మకం ఉంది, ఎందుకని దేవుడు ఇంట్లో ఉన్నాడని వాళ్ళకి అర్థమైపోతుంది. నాలో ఉండొచ్చు కానీ నేను ఎదురెళ్తాను వాళ్ళకి, నేను వెళ్ళను. ప్రార్థన చేసుకోండి, దేవుడు రావాలి తోడుగా మనకి. ఆయన మనకు తోడుగా వస్తే ఇంకేం కావాలండి మనకి? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఏమన్నా దేవుడా? అవన్నీ కూడా సాతాను ఏర్పాటు చేసినవి అనమాట అండి. ఇవన్నీ కూడా దేవుడంతా మనకి శ్రేష్టమైంది ఇస్తే ఆడంతా డూప్లికేట్కి మళ్ళిస్తూ ఉంటాడు మనల్ని. ఏం చేస్తాడు? ఇలా కూడా చెయ్యొచ్చు, ఏం పర్వాలేదు అని మన మనసులో ఏం చేస్తాడంటే వాడు పాడు చేస్తూ ఉంటాడు. ఎంత ఎక్కువ నీరున్నా సరేనంట, చిన్న రాయి మనం అలాగేస్తేనంట చిన్న అలన్నా వస్తుందట. పెద్ద రాయి వేస్తే పెద్ద అల వస్తుందట, చిన్ని రాయి వేస్తే చిన్న అల వస్తుందటండి. అలాగే మన లోపల ఒక అలజడి ప్రారంభమైపోద్ది అన్నమాట. ప్రతి విషయంలో నేను పెద్దవారికి లోబడ్డాను, విధేయత చూపించాను, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి అక్కడ మాత్రం ఎప్పుడు నేను కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు. నేను దేవుడిని సంతోషపెట్టడానికి ఉన్నాను, కానీ దేవునికి సంబంధం లేని వాటిని చేసి ఏళ్ళు నేను ఎందుకు సంతోషపెడతాను? అసలు దేవునికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? పొరపాటుని గడప మీద కూర్చున్నామనుకోండి, రోలు మీద కూర్చున్నామనుకోండి, గడప మీద కూర్చోకూడదు, రోలు మీద కూర్చోకూడదు, సందికాయల నుండి ఆటల మీద కూర్చోకూడదు. ఎందుకని? విషయం చెప్పేవారు కాదు, కూర్చోకూడదు అంతే. దానికి ఒక కారణం ఉంటుంది కదా, అంటే కారణాలు చెప్పేవారు కాదు. ఇది ఒక కర్రతో తయారు చేయబడింది. గడప అంటే ఏంటి? గడపని తన్నకూడదు అనేవారు. కావాలని తన్నకూడదు, అనుకోకుండా తగిలితే ఏం చేయలేరు. గడపను తన్నితే ఏమైపోతారు? పడిపోతారు వాళ్ళు. అది వాళ్ళ ఉద్దేశం. గడపని తన్నకూడదు అంటే అప్పటి వాళ్ళు అలా అంటేనే వీళ్ళు తన్నకుండా ఉంటారు, లేకపోతే తంతారని అదొక దేవుడు అన్నట్టుగా ప్రజెంట్ చేశారు వచ్చే తరాలకి. మరి తన్నితే ఏమవుతారండి? పడిపోరా? కానీ అదే ఒక దేవుడు అన్నట్టుగా వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. అలాగే రుబ్బురోలు, సందికాయలు, అవి రాళ్ళయ్యి అది రాయిగా ఉన్నటప్పుడు మరి దాని మీద నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కదా, దాన్ని చెక్కారు కనుక ఎప్పుడు అది ఏమైంది? పప్పు రుబ్బుకోవడానికి తయారు చేశారు, నూరుకోవడానికి తయారు చేశారు. ఈ రాళ్ళు ఈ దేవుళ్ళు కాదు కదా అని చెప్పి అలా వచ్చేదన్నమాట అండి. కావాలని ఏది నేను పెట్టుకునేదాన్ని కాదు. వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ అవివేకానికి మరి నేను జవాబు చెప్పాల్సి వచ్చేదన్నమాట. అయితే మాత్రం లోపల ఉన్నది ఎక్కడ పోతుంది? పోతుందా? లోపల ఉన్నది అంత సునాయాసంగా బయటికి వెళ్తుంది. మూఢనమ్మకం అనేటువంటిది తెస్టేసుకుని కూర్చుంటుందండి లోపల. అవన్నీ లోపలెట్టుకొని మనము కన్నీటి ప్రార్థన చేసినా, లేకపోతే పాటలు పాడినా, ఉపవాసం ఉన్నా, కానుకర్పించినా ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని వాక్యం చెప్తుంది. ఇది శుద్ధి చేసుకోవాలి. దేవుడు మన హృదయంలోకి రావాలి అంటే ఎక్కడ ఉండాలి శుద్ధి? నోటిలో కాదు శుద్ధి. బ్రష్ చేసుకోకుండానే ప్రార్థన చేసుకోండి. చేసుకోకుండా చేసుకున్నా మంచిదే, చేసుకున్నా ఇప్పుడు పళ్ళు తోముకోకుండా చేసుకుంటే ఏమన్నా అది పరిశుద్ధంగా వెళ్ళిపోద్దా? లేకపోతే పళ్ళు తోముకుని చేసుకుంటే ఏమన్నా అపవిత్రమైపోద్దా? పళ్ళు తోముకోవటంలో ఏమీ లేదు. కాకపోతే బ్రష్ చేసుకుంటే మనలో ఉన్న మత్తు వదిలేస్తుంది. అవునా కదా? మీరు ఉదయాన్నే లేచి మొహం కడుక్కోండి, ఫ్రెష్గా ఉంటారు. మీరు మొహం కడుక్కోకుండా కూర్చుంటే ఇంకా కాస్త నిద్రావస్థలో ఉన్నట్టు ఉంటారు మీరు.
అవునా కాదా? దానివల్ల ఏది మారిపోదండి. పరిశుద్ధత పోదు, పరిశుద్ధత రాదు. నేను మొహం కడుక్కోకుండా పచ్చి మంచినీళ్ళు నోట్లో పోసుకోనండి, ప్రార్థన చేసుకోకుండా ఎంత టైం అయినా సరే నేను అలా ఉంటానండి. ఇలా కొంతమంది మాట్లాడేవారు అన్నమాట. అలా అని నేను ఎవరితో ఏది పెట్టుకునేదాన్ని కాదు నేను. ఎందుకంటే ఇంకా ఆచార క్రైస్తవులు అన్నమాట అండి. అంతకంటే చెప్పడానికి ఏముంది? ఆచారాలు వాళ్ళు ఏవి చెయ్యకపోవచ్చు, కానీ ఇవి కూడా కొన్ని ఆచారాలు అన్నమాట అండి. దేవుడు మన హృదయ శుద్ధిని కోరుతున్నాడు. ఆయన నీ హృదయంలోకి నేను వస్తానమ్మా, నీ హృదయం ఎలా ఉండాలి? అది శుద్ధి చేసుకో అంటున్నాడు ఆయన. మనం ఇది వదిలేస్తాము, మిగతా అన్నీ చేస్తామన్నమాట అండి. ఇల్లు గుమ్మాలు శుభ్రంగా పెట్టుకుంటాం, అన్నీ శుభ్రంగా పెట్టుకుంటాం, హృదయం తప్ప ఇంకేం ప్రయోజనం అండి? మన హృదయంలో ఆయన ఉంటున్నాడా? మన ఇంట్లో ఆయన తిరుగుతున్నాడా? మన హృదయంలో చోటు ఇచ్చామనుకోండి, మన ఇల్లంతా తిరుగుతాడు ఆయన. అవునా కాదా? ఒక ప్రార్థనా గది పెట్టి ఆ ప్రార్థనా గదిలో ఆయన్ని బంధించేస్తే ఇంక ఇల్లంతా వద్దా? మనకి తిరగొద్దా ఆయన? మన ఇంట్లో ఆయనకి ఇష్టం లేని అన్నీ ఉంటే ఆయన తిరుగుతాడా? ఆయనకి ఇష్టం లేని అన్నీ మనం పెట్టుకున్నాం ఇంట్లో, మరి తిరుగుతాడండి? మన ఇల్లంతా తిరుగుతాడా? మన ఇల్లంతా తిరగాలి అంటే మనమే కాదు, మన ఇల్లు కూడా రక్షించబడాలంట. ఉన్నదా లేదా మాట? నేడే నీ ఇంటికి ఎవరినన్నాడు ఆయన? మరి మనిషికి ఇంటికి కూడా రక్షణ వచ్చిందా లేదా? మనకే రావాలి, మన ఇంటికి కూడా రావాలి, మన ఇంటికి కూడా రావాలి. కొంతమంది చుట్టాలు వస్తారండి. నేను సీరియల్లో సినిమాలు ఇలాంటివి అవి పెట్టను నేను. ఈ మధ్య క్రైస్తవులు కూడా కొన్ని చూస్తూ ఉంటారండి. ఏంటయ్యి జబర్దస్తిలా ఎంత నవ్వేసుకుంటారో అన్నమాట అవి పెట్టుకుని. నేను ముందే చెప్తాను వాళ్ళకి, అలాంటివి ఏం పెట్టకుండా ఇంటి దగ్గర. పిల్లలు అయితే కనుక మీరు ఏమైనా చూసుకుంటే కార్టూన్లు చూసుకోండి, అంతే తప్ప అలాంటివి ఏం పెట్టొద్దు మా ఇంటి దగ్గర అని చెప్పేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఫీల్ అయిపోతారంటే అలా చెప్తేనే. అప్పుడు ఆ పిల్లలు ఏమంటారో తెలుసా? అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్తారు వాళ్ళ అమ్మతో. అంతేనా చెప్తారు? తల్లిదండ్రులు పిల్లలకి లోబడాలి తప్ప పిల్లలు తల్లిదండ్రులకి లోబడే కాలమేనా అండి ఇది? అలా ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది తల్లిదండ్రులైనా ఇంట్లో ఉన్న పెద్దోళ్ళని ఎవరైనా చేయాల్సిందే. వాళ్ళకి నచ్చని పని ఇంకెవరు చేసినా వాళ్ళు ఒప్పుకునేలా లేరు ఇప్పుడు పిల్లలు. గల కారణం ఏంటంటారు? మొక్క దగ్గర నుంచి నువ్వేం చేయలేదు, వంచలేదు. పొట్లకాయకి రాయి కడతారంట చివర. ఎందుకు కడతారో తెలుసా? దాని దగ్గర వంపులు తిరిగే స్వభావం ఉంటుందటండి. ఏం తిరుగుతుంది? వంకరగా తిరిగిపోతుందటండి. ఆ వంకరలు తిరగకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే చివర రాయి కడతారటండి. ఆ బరువుకి అది వంకరలు తిరగకుండా కాస్త ఆగుతుందంట. మరీ సాపిగా ఏమో వచ్చేది కావాలి, మరి నాకు సరిగ్గా తెలియదు, కానీ రాయి అందుకు కడతారని మాత్రం నాకు తెలుసు అన్నమాట, తెలిసింది. అలాగే ఇప్పుడు పిల్లలకి ఈ రాళ్ళు కట్టాలి తప్పకుండానే. మీరేం చేయాలి? మొక్కప్పటి నుంచి ఏం కట్టాలి మీరు? క్రీస్తు అనే రాయి ముడేయాలి వాళ్ళకి. క్రీస్తు అనే రాయికి ముడేశారంటే వాళ్ళు ఏమవుతారు? అప్పుడు కాస్త సాఫీగా పెరుగుతారన్నమాట, నిదానంగా పెరుగుతారు. లేదు అనుకోండి, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుక్కతోక మనందరికీ తెలుసు కదా, దానికి బద్దేసి కడితేనట సాఫీగా ఉంటుందటండి. ఆ బద్ద ఎప్పుడైతే మనం ఇప్పేసామో చుట్టేసుకుంటుందటండి. అలా ఉన్నారు ఇప్పుడు పిల్లలు.
ఎంతసేపు మనం కంట్రోల్లో పెట్టామో అంతసేపు వాళ్ళు ఉంటున్నారు. తర్వాత మనం ఏం చెప్పామో వాళ్ళకి ఇంకా అసలు గుర్తుండదు. ఇంకా మనం చెప్పేది మనం చెప్పడం, వాళ్ళు చేసేది వాళ్ళు చేయటమే. నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా? మీకు నీరసాలు రావాలి, బీపీలు రావాలి, షుగర్లు పెరగాలేమో కానీ మీరు చెప్పిన మాట వింటున్నారండి? ఇప్పుడు పిల్లలు ఏమన్నారా చెప్పండి, వింటున్నారా? విన్నట్టు ఉండేవాళ్ళు కొంతమంది మొహం మీదే వినకుండా ఉండేవాళ్ళు కొంతమంది. ఏది ఏమైనప్పటికైనా ఒకప్పుడు పిల్లల కంటే ఇప్పుడు పిల్లలు మీరు స్పీడు యుగంలాగా మీ పిల్లల్ని చాలా మీరు కంట్రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో మీరు ఒక సవాలకరం అన్నమాట. పిల్లలు మీరు క్రమ పద్ధతిలో పెట్టడం అంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు ఒక సవాలకరం. ఎంతో అక్కర్లేదండి. 2 రోజులు మీకు సెలవు వచ్చింది అనుకోండి పిల్లలకి, మీరు భరించగలరా? చెప్పండి, భరించగలరా? మీరు అనుకుంటారు పాప 2 రోజులు సెలవు కదా వీళ్ళకి ఏదన్నా వండి పెడదాం అనుకుంటారు. మీరు ఏదన్నా వండి పెడతాం కాదు, అసలు వండడానికి కూడా మీకు సిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడు వండి కూడా మీరు వండలేరు ఇంకప్పుడు. ఎందుకని అంత సిరాకు వచ్చేలా చేస్తారండి. అలా ఉన్నాయి ఇప్పుడు పిల్లల యొక్క పరిస్థితులండి. మనము కూడా ప్రభువుకి అలా చిన్నపిల్లలు విసిగించినట్టు మనం విసిగించకూడదు. ఆయన మనతో చెప్పినప్పుడు వినాలి. మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మన లోపలికి వెళ్తే మనల్ని శుద్ధి చేయడం ప్రారంభిస్తుంది. మన హృదయమే కాదు, మన జీవితాన్ని అంతటినీ కూడా వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుందండి. నాకు ఆ వాక్యం ఏంటంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే నాకు తెలియకుండా నేనే ఆయనతో పాటు నవ్వేశాను అన్నమాట గట్టిగాని. ఆయన నవ్వుతూనే చెప్తున్నారు. చెప్పే మాటలేమో ఎలాగున్నాయి? చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. మీరు అలా చేయరనుకోండిలేండి, మీరు ఇలాగే చేస్తారనుకోండి, మీకు అలవాటు అయిపోయిందనుకోండి అని నవ్వుతున్నాడు ఆయన. కానీ అందులో ఎంత అర్థం ఉందో వినే వాళ్ళకి మండిపోద్ది అనమాట అది. ఎందుకని? అలవాటు పడిపోయారు. ఏమైపోయారు? ఇప్పుడు ఆచారాలకు అలవాటు పడిపోయారండి. నిజంగా మారు మనసు పొందితే అలవాటు పడరు. ఇంకొకరు మనకు అలవాటు చేసినా మనము అలవాటు పడమండి. ఎందుకని? ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మ ఏం చేస్తుందట? మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని ఉంటుంది వాక్యం. సత్యం కాదట అండి, సర్వసత్యంలోకి నడిపిస్తాడట. అంటే సర్వ విషయాల్లో కూడా సత్యములో మనల్ని నడిపిస్తాడట ఆయన. సర్వసత్యం, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే అలా ఉంటుందండి. రాజీ పడిపోయేలా ఉండదు. ఎక్కడికక్కడ రాజీ పడము. ఎందుకని? ఆయన రక్తములో మనం కడగబడితే, ఆయన బిడ్డలుగా మనము తీర్చబడితే, ఆయన బిడ్డలు ఎప్పుడవుతామంట? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో ఆయన కుమారులు అనబడుదురు అని రాశాడండి. రోమీలకు రాశాడు ఆ మాట. ఎందరూ తను అంగీకరించారో వాళ్ళందరూ ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చేశాడు. పిల్లలయ్యే అధికారం ఇచ్చేశాడు. ఆ పిల్లలు ఏమవుతున్నారంట? ఆత్మ నడిపింపుతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదుగుతున్నారంటండి. పిల్లల్లాగా ఉండిపోకూడదు. ఎప్పుడూని ఏం చేయాలి? ఆత్మీయంగా ఎదగాలండి, బలంగా ఎదగాలండి, స్థిరంగా ఉండాలండి. ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఎదగాలి. ఎలాగ ఎదగాలంట? బలంగా ఎదగాలట, స్థిరంగా ఉండాలటండి. మనల్ని ఎక్కడ పెట్టాడో దేవుడు అక్కడ ఉండాలటండి. అది స్థిరం అంటే. రూతుతో ఏమంటున్నాడు? అమ్మ, ఏ పొలానికి పడితే ఆ పొలానికి వెళ్ళకే, పనివారు కోతకు వస్తున్నారు, వాళ్ళ వెనకాలే నువ్వు వెళ్ళు. వేరొక పొలము
వాని కంట నువ్వు వేరొకరి కంట నువ్వు పడకే అని చెప్పాడు ఆయన. ఎందుకంటే డేంజర్. వేరే వాళ్ళ కంట్లో పడితే ఏమవుతుందంట? డేంజరు. ఏది చెప్పాడో అది ఆమె ఏం చేసింది? అమ్మలో జరిపింది. అందుకే ఏమైంది? ఆయనకి భార్య అయ్యింది. ఏమైంది? ఆయనకి భార్య అయ్యింది. ఒక విలువైంది దేవుడు మన చేతికి ఇవ్వాలి అంటే దేవుడు ఏది చెప్పితే ఆ పనిని మనం చెయ్యాలి, తూచా తప్పకుండానే. అప్పుడే మన మీద ఆయనకి ఏమొస్తుందో తెలుసా? నమ్మకం వస్తుంది. మన మీద ఎప్పుడైతే నమ్మకం వచ్చేసిందో మనకి విలువైన పనులు ఒక్కొక్కటి అప్పచెప్పడం ప్రారంభిస్తాడు ఆయన. ముందు ఏం చేస్తాడంటే నాన్ అఫీషియల్గా ఇస్తాడు పనులు, అఫీషియల్గా ఇవ్వడం. నాన్ అఫీషియల్గా ఇచ్చినప్పుడు మనకి ఇవ్వబడింది అది చిన్నదైనా పెద్దదైనా అందులో మనం ఏం చేయాలి? చాలా నమ్మకంగా ఉండాలన్నమాట అండి. చెప్పాను కదా, ఆయన చూస్తాడు వింటాడు కూడా అన్నమాట. ఇప్పుడు మోషే మీద సణిగారండి వాళ్ళు. మోషే విన్నాడా? మోషే వినలేదు. ఎవరు విన్నారు మరి? ఊరుకున్నాడు ఆయన. అసలు మోషే అంటే ఏమనుకుంటున్నారా మీరు? అతని ప్రార్థన వల్లే మీరు బతుకున్నారు, లేకపోతే మీరు ఎప్పుడో మాడి మసి అయిపోదురు. అలాంటిది వాడిని మీరు అంటున్నారు ఏంట్రా బాబు అని చెప్పేసి కోపం ఎవరికి వచ్చింది? దేవుడు కోపం వస్తే దేవుడి కోపాన్ని మళ్ళీ ఈయన చల్లార్చాడు. అది ఆయన మనసు. అదే పోయిందిలే ప్రభువా. వాళ్ళు అలాంటి వాళ్ళని అందరూ లోకస్తులు, వీళ్ళ దేవుడికి శక్తి లేనోడు, చెప్తాడు కానీ చెయ్యడు అని మిమ్మల్నే అంటారు ప్రభువా. మీరు అలాగ అవమానపరచబడ్డం నాకు ఇష్టం లేదు. వాళ్ళంతే, వాళ్ళు అలాగే మాట్లాడతారు, వదిలే ప్రభువా అని మళ్ళీ ఏం చేశాడు మోషే? వాళ్ళ పక్షాన్ని మళ్ళీ అడ్డపడ్డాడండి. అది ఆయన పని. అందుకే ఆయన అంటాడు కదా, దేవుని ప్రజలతో శ్రమే నాకు గొప్ప భాగ్యం, నిందే గొప్ప భాగ్యం అని కోరుకున్నాడు ఆయన. దేవుని ప్రజలతో ఏముంటుందంట? వాళ్ళని నడిపించాలంటే శ్రమ ఉంటుంది, నింద ఉంటుంది, బాధ ఉంటుంది, అవమానం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అయినప్పటికైనా ఏం చేయాలి? తట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఏం చెయ్యాలి? దాన్నే ఓర్పు, దాన్నే సహనము అంటారన్నమాట. కొంతమంది నాకు ఓర్పి ప్రవ్వా అని ప్రార్థన చేస్తారు. మీరు ఎవరన్నా చేశారా? చేసిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. ఓర్పి అని అడిగారా? ఓర్పి అని అడగగానే భయంకరమైన శ్రమలు వచ్చినాయా మీకు? వచ్చినాయా? అదే జవాబు మరి మీకు. ఓర్పీమని అడిగితే శ్రమలు వస్తాయి అంటే వాటిలో మీకు ఏం రావాలి? దాన్ని తట్టుకుని ఓర్చుకోవాలన్నమాట. ఓసారి ఒక అమ్మాయి అలాగే అన్నది, ఏటంటే బాబు ప్రభువా నాకు ఓర్పి అని ప్రార్థన చేస్తుంటే భయంకరమైన శ్రమలు వచ్చేస్తున్నాయి ఏంటి అంది. ఇప్పుడు కదలేండి, ఒక 25 ఏళ్ళు పై మాట ఇది, అప్పట్లోనమాట. మరి ఓర్పు అడిగావు కదమ్మా, మరి శ్రమలు అందుకే వస్తున్నాయి అంటే అందుకు వస్తున్నాయా అన్నారు. మరి ఓర్పు వల్ల ఏమవుతుంది? శ్రమ వల్ల ఏమవుతుంది? శ్రమ వల్ల ఓర్పు వస్తుందండి. మరి రోమిలకు రాశాడు కదా, శ్రమ వల్ల ఓర్పు ఓర్పు వల్ల పరీక్ష వస్తుందంట. పరీక్ష ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి అన్నమాట. ఇవి అది విషయం మీకు తెలియక నాకు ఓర్పి ప్రభు అంటారు. ఎందుకని? ఓర్చుకోలేక ఓర్పిమ్మంటే ఇంకా భయంకరమైన వస్తాయన్నమాట మీకు. అవన్నీ మీరు ఓర్చుకోవాలి. నేను ఎందుకు ఓర్చుకుంటున్నానో మీకు అర్థం అవ్వట్లేదు. నేను ఏమన్నా నాకు కోపం వచ్చిందంటే, తెక్కరేగిందంటే అసలు ఏం చేస్తానో నాకే తెలియదు అంటారు.
ఓర్పు అనేటువంటిది అది చిన్ని విషయం కాదండి, అది చిన్న విషయం కాదు. అయ్యగారే నాకు ఆ టైటిల్ ఇచ్చారు, దేవుని స్తోత్రం. నీకు ఎంత ఓర్పు, నీకు అసలు నీకు ఉన్నంత ఓర్పు నాకు ఉంటేనా నిజంగా ప్రపంచమంతా తిరిగేది నేను అని ఊరు. నీకు అంత ఓర్పు ఎలాగుంటుంది అని. నిజమే, అది దేవుడు నాకు ఇచ్చిన భూషణం అనిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే అన్నీ వస్తాయండి మనకి. ఆత్మ నడిపింపు కావాలి. మారు మనసు నిమిత్తము బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. పేతురు గారు ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీలకు చెప్పాడు. ఇశ్రాయేలీలకి మారు మనసు లేదండి. ఏం లేదు? వాళ్ళ క్రైస్తవులో కాదా? కానీ ఏం లేదు. ఈ రోజుని ఇలాగే ఉన్నాయటండి, చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయట. మారు మనసులు లేవటండి. కానీ అన్ని ఆచారాలే తప్ప మనసులో మార్పు లేదట. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకోండి, ప్రభువా నిజమే నాయనా, అసలు నాలో మార్పు ఉందా? నిజంగా నేను మారు మనసు పొందుకున్నానా? ఒకవేళ పొందుకుంటే తిరిగి మళ్ళీ నేను ఏమైనా మారు మనసు పొందినోళ్ళు కూడా మళ్ళీ అది కొంతకాలానికి పోయే అవకాశాలు ఉంటాయండి. అందుకే మళ్ళీ ఏమని రాస్తున్నాడంటే, కొరింథీయులకు రాస్తూ పౌలు గారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుందని ఉంటుందన్నమాట. అంటే ఒకప్పుడు మారు మనసు పొందుకునేవాళ్ళు కూడానంట, ఒకసారి ప్రభు నాకు చూపించిన విషయం మీకు చెప్తున్నాను. ఆయన నేను పుట్టన క్రితం క్రైస్తవుడు అనమాట, కానీ భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడైపోతే ఆయన గురించి ప్రభు నాకు చూపించింది ఏంటి అంటే, ఆ నేల దున్నబడింది కానీ మరలా ఇంకోసారి అది ఏం చేయబడాలి? దున్నబడాలి. కొంచెం చెత్త చెదారం పడిపోయింది, అందులోకి వెళ్ళి మరలా తిరిగి అది ఏమవ్వాలి? దున్నబడాలి అని చూపించారు ప్రభు. అలాగే మీరు మారు మనసు పొందిన వ్యక్తులు ఉండొచ్చు, అది కొనసాగించవచ్చు, లేకపోతే మరలా తిరిగి మారు మనసు పొందుకునే అవసరత ఉన్నదేమో తెలీదు. మరలా తిరిగి మీరేం చేయాలి? అయ్యా నా మనసు నీకు అంగీకారంగా ఉన్నదా లేదా? నేను నీకు అంగీకారంగా ఉన్నానా లేదా? నీ ఆత్మ నడిపింపు నాకు కావాలయ్యా, అట్టి మనస్సు అట్టి హృదయం నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసుకోండి.